నమస్కారం, ఏసియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతాం, భారీ మెజారిటీ సాధిస్తామన్న ఎంపీ ఎమ్మెల్యేలు. నియోజకవర్గంలో హోరెత్తిన టీఆర్ఎస్ ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేకతకు ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతల స్పష్టీకరణ. కేంద్రంలో అధికారం తమదేనన్న రాథోడ్ రమేష్. ఎంపీగా సోయంను భారీ మెజారిటీతో గెలిపించాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పిలుపు. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కారు ఏర్పడుతుందని ధీమా. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను గెలుచుకొని కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే జోగురామన్నలు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ రూరల్ మండల పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంతో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ మావల మండలం నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, ఆదిలాబాద్ మావల మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు ఆర్ఏ రాజన్న, రాజేశ్వర్, జెడ్పీటీసీ అశోక్, మాజీ సర్పంచ్ రఘుపతితో పాటు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలో చేపట్టిన బైక్ ర్యాలీని ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే జోగురామన్నలు ప్రారంభించారు. ఈ ర్యాలీ పట్టణంలోని కలెక్టర్ చౌక్ మీదుగా అంకోలి, తంతోలి, వాన్వట్, మామిడిగూడ, పిప్పల్ధరిల మీదుగా కొనసాగింది. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కారు గుర్తుకు మన ఓటు అంటూ పార్టీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడని ఎన్నో పుకార్లు వచ్చినప్పటికీ ఓటర్లు వాటిని తిప్పికొట్టి జోగురామన్నకు భారీ మెజార్టీ అందించారన్నారు. ఇదే తరహాలో ఎంపీ ఎన్నికల్లో సైతం తనను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇక నియోజకవర్గ స్థాయిలో పార్లమెంట్ లో ఒకసారి చూస్తే సరే, ఇప్పుడు ఇక్కడ 26,000 వచ్చినాయి. మేము ఒక జయనదిలో అదే మాదిరిగా బేల మండలి పోయినాం. వాళ్ళు దీనికంటే డబ్బులు ఇస్తాం సార్ అని చెప్పి సార్ వాగ్దానం చేశారు. ఇక ఇక్కడ ప్రత్యేకంగా ఆదిలాబాద్ రూరల్ మండలి అంటే ఇక మా కోవిడ్ ఎక్కువ మంత్రి కొంత ఇచ్చినాయి. మంత్రి సర్పంచ్ గారి గేట్ తాటికి ఇంట్లో వెళ్ళే విశాసరికి మంత్రి ఉంది 2, 3, 4, 5, 7 మాకు 10 ఇంటికి 10,000 ఓట్లు వీలే రావాలి సార్ మనం కదా. అంటే మెజార్టీ వీళ్ళ 10,000 ఓట్లు రావాలి. వాంతానికి చెల్లే పక్కనే రోడ్డు పోతే ఇచ్చే మంత వేరే సెల్లకి బోన్ వేరే సెల్లకించే పక్క రాజనగర్ ఆడతారు స్టోర్కి పక్కకి అమరావతి. ఇక మా కోతులో ఖాళీ అయిపోయింది, ఎవరు లేరు కాంగ్రెస్ లో. ఇక కోతులో ఖాళీ అయిపోయింది. 345,000 మెజార్టీ మొన్ననే విడ్డరెడ్డి గారు తీసుకొచ్చారు. ఇక ఖానాపూర్ 25,000 తోటి రేఖ గెలిచింది. ఇక ఆసిఫాబాద్ లో ఒక సత్తు గెలిచినుండే కదా. ఇక ఆయన మనకు ఇక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వచ్చింది. ఇక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వచ్చింది. ఇంకా నాట్అవుట్ నిన్న కూడా ఒక వికెట్ వచ్చేది కదా. ఇంకా నాట్అవుట్ ఉన్నాం, 100 దాటిపోయినాం, నాట్అవుట్ ఉన్నాం. ఆ ఇద్దరు కూడా అయిపోయాడు. ఇక కాగజ్ నగర్ అయితే ఎప్పుడు ఎవరు గిరిని ఉంటుంది. నిర్మల్ లో డేట్ వచ్చి మీ కొడుకు టీఆర్ఎస్ మత్తూరు ఉంది సార్, మైసి ఉంది సార్. మళ్ళీ ఈజాకే సొంతం, రాజశేఖర్ సొంతం, మళ్ళీ వైఎస్ఆర్ సిపి సొంతం. ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ మావల మండలాల నుండి 5,000 మెజారిటీ ఇచ్చారని, ఈసారి 10,000 మెజారిటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యకర్తలే నాయకుల్లాగా వ్యవహరిస్తూ గ్రామాల్లో పార్టీ అభ్యర్థి తరపున విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వచ్చేలా చూడాలన్నారు.
మనమే ఒక్కొక్కళ్ళం లోక్సభ అభ్యర్థి గోడం నగేష్ గారు లెక్క మనమే పనిచేసి మీ గ్రామాల్లో మీ ఓటర్ లిస్టు మీ బూత్ కమిటీలు అందరూ కూర్చొని చర్చించుకొని మనం రోజు ఏ రకంగా ఒకరోజు ఎన్ని వార్డులు ఉంటో మీ గ్రామ పంచాయతీ సమితి మన వార్డు మెంబర్ ఉంటే వార్డు మెంబర్ మన రైతు సమన్వయ సమితి సభ్యుడు ఉంటే రైతు సమన్వయ సభ్యుడు అతనే మన పార్టీ సభ్యుడు బూత్ కమిటీ లెవెల్లో మనం ఒక గ్రామ కమిటీ వేసుకున్నాం. వీళ్ళందరూ కూర్చొని ఓటర్ లిస్ట్ పట్టుకొని చర్చించుకుంటేనే మనం అందరం కలిసి పనిచేసినట్టు గ్రామంలో ఒక ఫోకస్గా ఒక ఇంప్రెషన్ పడుతుంది. అందుకొరకే ఎడముఖం పెడముఖం ఆడోకాయ నువ్వోకాయ ఆడో చెట్టు కింద ఈడో చెట్టు కింద అంటే ఇట్లా ఉంటే అది ఫోకస్గా మన అట్రాక్షన్ కనబడదు. కాబట్టి దయచేసి ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఉదయం జైన మధ్యాహ్నం వేళ సాయంకాలం ఆదిలాబాద్ పెట్టుకున్నాం మామూలు ఆదిలాబాద్. కాబట్టి దయచేసి మీరే ఇప్పుడు మెయిన్గా రేపు ఎన్నికలలో అపోజిషన్ పార్టీలు మన మీద ఏమి గుర్తుదంటారు, అసలు మన మీద ఏమి చెప్పదనుకున్నాయి. నాకు తెలిసి ఒకటి చెప్తున్నాను, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్ ఇచ్చిండా ఇయ్యలేదు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను ఇచ్చిండా ఇయ్యలేదా నేను చెప్తున్నా. ఇది రైతులకు మళ్ళా రెండోసారి ఎన్నికల మేనిఫెస్టోలో 4,000, 5,000, 5,000, 10,000 ఇస్తామని చెప్పినాం. ఇలా రైతు పండించిన పంట నువ్వు సోయాబీన్ కానీ కంది కానీ తొగలు కానీ శనగలు కానీ ఇలా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. 24 గంటల కరెంట్ ఇచ్చి బోరింగ్లో బావులో వాక్లో నీళ్లుంటే నీళ్ళు ఇచ్చుకొని పంట పండించుకొని మార్కెట్కి వస్తే ఇలా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలే నీ దగ్గర ఉన్నటువంటి మొత్తం సరుకుని మనం మద్దతు ధర కొంటా ఉన్నాం. పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం తలమడుగు మండలం సుంకిడిలో తాంసీ, భీంపూర్, తలమడుగు మండలాల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేష్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం తలమడుగు మండలం సుంకిడిలో తాంసీ, భీంపూర్, తలమడుగు మండలాల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్ ఇన్ఛార్జి ఏలేటి మహేశ్వరరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, డీసీసీ అధ్యక్షులు భార్గవ్ దేశ్పాండేలతో పాటు 3 మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించాలని పార్టీ శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ సర్కార్పై వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని సైతం గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో ఈ విషయం స్పష్టమైందని అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడ చూసిన వేల మంది వస్తున్నారు. దీనిని బట్టి అర్థమవుతుంది నాయకులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. ఈ రోజు పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టానం మారు పేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని చెప్పక తప్పదు. అందుకే మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నా, రేపు జరగబోయే ఎన్నికల్లో 11 నాడు జరగబోయే ఎన్నికల్లో రేపటి నుండి కాంగ్రెస్ పార్టీకు 10 రోజులు మీరు కేటాయించాలి. 10 రోజులు ఇంటి పనులు మానేయండి, అన్ని పనులు మానేయండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను టీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడంలో విఫలం చెందిన విషయానికి ప్రతి ఇంటికి ఒక 4-5 సార్లు పోయి చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ కేసీఆర్ అయినా మోదీ అయినా నంబర్ 1 మోదీ, నంబర్ 2 మోదీ, వీళ్ళిద్దరు అబద్ధం మాట్లాడతారు కానీ గట్టిగా మాట్లాడతాం, నమ్మేటట్టు మాట్లాడతారు. మనమేమో వాస్తవం మాట్లాడతాం, గట్టిగా మాట్లాడడం వెళ్ళాము. ఇది వాస్తవా కాదా? అందరూ 30-40 సంవత్సరాల సీనియర్లు ఉన్నారు. అందుకే మీ పాదాభివందనాలు చేశా.
10 రోజులు మీరు కష్టపడి మీరు 10 రోజులు నాయకులు కాదు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సైనికులుగా పని చేయవలసిన బాధ్యత ఉంది. మీరు ఒకటి మర్చిపోవాలా, ఆ నాయకుడు నాకు అడగలే, ఇన్ఛార్జ్ రాలే, మండల అధ్యక్షుడు రాలే, ఆయన నాకు పిలవలే. ఎవరికి మనము కాదు. జిల్లా అధ్యక్షులు భార్గవ్ దేశపాండే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని అన్నారు. ఎంపీగా రాథోడ్ రమేష్ను గెలిపించేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పార్టీ నియమించినాక ముఖ్యంగా బోత్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పరిణామాలు ఏవైతే చోటు చేసుకున్నాయో, పార్టీల అనిల్ లేకపోవడం కానీ ఏ రకమైన దోకా లేదన్న విషయం చెప్తా ఉన్నా. ఈరోజు పెద్ద నాయకులు వేరేమో, కానీ ఆ పెద్ద నాయకుల్ని పెద్ద నాయకులుగా చేసుకొని పెద్ద నాయకులని చెప్పుకునే విధంగా చేసింది మీరందరూ ఉన్నారు. కాబట్టి పార్టీ ఇడిచిపోయిన నాయకులు పెద్ద నాయకులుగా చెలామనేది తప్ప మీరు లేకపోతే ఏ నాయకుడు కూడా పెద్ద నాయకుడు కాదు అన్న విషయం చెప్తా ఉన్నా. ఈరోజు రాహుల్ గాంధీ గారు పెద్దలు మహేష్ రెడ్డి గారి సూచన మేరకు, జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న అందరి సూచన మేరకు ఒక బలమైన నాయకుడిని మన ముందరికి పంపించినారు. ఈరోజు రమేష్ రాథోడ్ గారు అంటే ఇంతకుముందు గణేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు ఒక 108 లాంటివాడని. మరి 108 రాత్రి పూట కూడా వస్తే ఎట్లా వస్తుంది? కుయ్ 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 అని వస్తుంది. ఎంపీ చేయాల్సిన అవసరం మనకు ఉందా రాదా? బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోయం బాపురావు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. రైతు బంధు పథకం కింద ఇప్పటికీ పలువురు రైతులకు ప్రయోజనం చేకూరలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సందడి మొదలైన తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సోయం బాపురావుని రాష్ట్ర పార్టీ ఖరారు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా మేమంతా కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఈసారి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తామని ప్రజలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేవలం ఎన్నికలప్పుడు చూపినటువంటి ప్రేమ ఎన్నికలైన తర్వాత ఎక్కడా కూడా ప్రజల గురించి పట్టించుకుంటా లేదు. ఎప్పుడు దాదాపు ఈ జిల్లాలో కనీసం 50,000 మందికి రైతు బంధు పథకం రాలేదు. గెలిచినటువంటి ఈ ఆదిలాబాద్ శాసనసభ్యుడు ఎమ్మెల్యే జోగురామన్న కనీసం 50,000 మందికి ఈ జిల్లాలో రైతు బంధు రాలేదు. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు? ఎందుకు మీరు ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు విడుదల చేస్తలేరో చెప్పాలి. కానీ ఎస్ఎంఎస్ల మీద ఎస్ఎంఎస్లో మెసేజ్ల మీద మెసేజ్లు పంపారు రైతు బంధు. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత రానటువంటి రైతులకు ఎందుకు రైతు బంధు పథకం డబ్బులు వస్తలేవో ఈ జిల్లా ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దేశాన్ని రక్షించుకోవాలి, ధర్మాన్ని రక్షించుకోవాలంటే మళ్ళొకసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తేనే మంచి జరిగే అవకాశం ఉన్నది. ఈ దేశాన్ని మరి మొన్ననే జరిగినటువంటి పాకిస్తాన్ దాడి వల్ల ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పారో దేశ ప్రజలంతా గమనించారు. కేవలం స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇంత ధైర్యంగా సాహసవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దేశభక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రేపు రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సోయం బాపురావు గారి కమలంపు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జైనద్ బేలా మండలాల్లో ఎంపీ గోడం నగేష్ ఎమ్మెల్యే జోగురామన్నల ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీలను చేపట్టారు. మండల కేంద్రాలలో సమావేశాలను నిర్వహించి టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీ అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజార్టీతో తనను గెలిపించి జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ పిలుపునిచ్చారు. గురువారం జైనత్ మండలం బోరజ్ నుంచి జైనత్ మండల కేంద్రం వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీని చేపట్టారు. వందలాదిగా తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో ఎంపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దారి పొడుగునా టీఆర్ఎస్ జిందాబాద్, సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జైనత్ మండల కేంద్రంలో పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అందరూ సహకరించవలసిన కోరుతున్నాం. అన్న ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని క్లాస్ రాసేవారు దయచేసి అందరూ డాంబర్ రోడ్ మీద ఉండాలి అన్న. మొత్తం మంది కెమెరాలు వస్తున్నారు, ప్లీజ్ అందరూ బీపీ మీదకి రండి. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ 5 ఏళ్లుగా జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని, కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జైనత్ మండలం నుంచి టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాలపై కనీస అవగాహన లేని వ్యక్తి తనను విమర్శించడం శోచనీయమన్నారు. ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్లమెంట్ సభ్యునిగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో అనేకమైనటువంటి రాష్ట్రం పెండింగ్ విషయాల పట్ల, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల పట్ల అటు కేంద్రంలో పార్లమెంట్ లో అనేకమైనటువంటి పార్లమెంట్ లోనైతే ఒక 11 ఎంపీలే 18 సార్లు పార్లమెంట్ వాయిదా వేయించినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కేంద్రంలో బీజేపీ పార్టీ అని చెప్పేసి మేము నిలదీయడం జరిగింది. ఇక జీవిత లక్ష్యం, జీవిత స్వప్నం అనుకుంటూ అనుమతులు లేకుండా, మంజూరు లేకుండా ఏదో ప్రచారం మొత్తం పేపర్ల మొత్తం చేసినటువంటి విషయాన్ని చూసుకున్నాం. మరి 5 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్ గా ఉంటే జానేడు అందమైన రోడ్లని జాతీయ రహదారులుగా మార్చావని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. ఒక జానేడు మీకు తెలియదు, మాకు తెలియదు, అవి ఎప్పుడో నేషనల్ హైవే 7 ఇప్పుడు 44 అంటున్నాం. అది ఏ పాతకాలం జమానాలో ఉండేది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో 250 కిలోమీటర్ల యొక్క రోడ్లని జాతీయ రహదారిగా మార్చామని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. పరిస్థితి ఏముంటే మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి సిఆర్ఎఫ్ తోటి ఈరోజు అద్దంలాగా నున్నగా మేము చేయలేదా? ఒక్క నేషనల్ హైవే మార్చడమే కాకుండా అసలు సెంట్రల్ నుంచి రాష్ట్రాలకు నిధులు ఏ స్కీములు ఉంటాయని చెప్పేసి నీకు అసలు తెలుసా? సెంట్రల్ రోడ్ ఫండ్ ఎప్పుడైనా ఒక్క నయా పైసా పార్లమెంటరీ సెగ్మెంట్ లో తీసుకొచ్చినవా? లేకపోతే ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ రోడ్ కి నిధులు పట్టుకొచ్చినవా? అసలు ఎల్డబ్ల్యూ అంటే ఏంటిది నీకు తెలుసా? అంటే ఇన్ని స్కీమ్స్ లలో ప్రధానమంత్రి సడక్ యోజన 10 సంవత్సరాలు ఆగిపోతే తీసుకొచ్చేసి ఈ రోజు పనులు జరుగుతున్నాయి. అసలు స్కీమ్స్ నీకు తెలుసా? అండర్ పాసులు లేవు, సెంట్రల్ లైటింగ్ లేదు, సైడ్ లైటింగ్ లేదు. మరి అప్పుడు నువ్వే ఉంటావు కదా. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఎంపీగా గోడం నగేష్ విజయం ఖాయమైపోయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో మెజారిటీ అందించడంలో గ్రామాలు పోటీ పడాలని, ప్రతి గ్రామం నుంచి భారీ మెజారిటీ అందించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని తెలిపారు. ముందుగా మీ అందరికి మీరు గ్రామ ప్రజలు పనిచేస్తే సరిపోతుందని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కొక్కరే గోడం నగేష్ మేమే అని చెప్పి, మేమే లోక్సభ అభ్యర్థి అని చెప్పి ఆ ఫీలింగ్ తోటి సారు రాలేడు. గెలిచిన తర్వాత మాత్రం తప్పకుండా ఎంపీ గారిని మన గ్రామానికి తీసుకొస్తాం. ఏ గ్రామంలో ఇప్పుడు గోవర్ధన్ గారు చెప్పి ఇప్పుడు పోటీ మనకు ఎవరు కాదు, మన గెలుపు అయిపోయింది. ఇప్పుడు మనమే పోటీ. జైనత్ లెక్కట్లు వస్తాయా, దీపావళి లెక్క వస్తాయా, అనంతపూర్ లెక్క వస్తాయా, కూర లెక్క వస్తాయా? మీరు పోటీ పడండి. మీ ఓటర్స్ సంఖ్య మీదకెళ్ళి ఎవరికి ఎక్కువ పర్సెంటేజ్ ఓటు తీసుకొస్తారో తప్పకుండా ఎంపీ గారితో నేనే డైరెక్ట్ ఆ ఊరికే పనిచేస్తాను.
నా ఫండ్ కూడా అదే రకంగా ఇస్తాం. మేమిద్దరం మాట్లాడుకొని ఎవరికి ఎట్లయితే సంఖ్య వచ్చిందో మరి ఆ రకంగానే పర్సెంటేజ్ తప్పకుండా ఇస్తాం. దాదాపు 95,000 96,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాం. మొన్న లాస్ట్ 9,300 పంచాయత్ అయితే సెక్రటరీ ఇస్తామో పంచాయత్ సెక్రటరీలకు 9,500 మందిని పట్టుకుంటే అప్పటికి 87 అయినాయి. 87 ప్లస్ 9,500 96,500 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం. దాదాపు 40,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఈ 96,500 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్తో సహా ఫైనాన్స్ కూడా క్లియరెన్స్ చేసినాం. అంటే ప్రభుత్వం పని అయిపోయింది, ఫైనాన్స్ క్లియర్ అయిపోయిందంటే సార్ నాకంటే ముందు మరి వారు మంత్రిగా చేసిండ్రు. ఇదిలా ఉంటే బేల మండలంలోని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం బైక్ ర్యాలీని చేపట్టారు. మండలంలోని సిరిసన్న నుంచి బేల వరకు వందలాది కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీని చేపట్టి టీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పార్టీ సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజార్టీ సాధనపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అడ్డిబోజారెడ్డి, ఎంపీపీ రఘుకుల్ రెడ్డి, బేల మండల అధ్యక్షులు దేవన్న తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో నిషేధిత గుట్కాను విక్రయించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వన్ టౌన్ ఎస్ఐ ప్రభాకర్ స్పష్టం చేశారు. పట్టణంలోని పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో గురువారం తనిఖీలు చేపట్టి భారీగా గుట్కాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. నిషేధిత గుట్కాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ ఎస్ఐ ప్రభాకర్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు పట్టణంలోని పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో గురువారం తనిఖీలు చేపట్టారు. వన్ టౌన్, టూ టౌన్ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకుని విక్రేతలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా గుట్కా తినడంతో జరిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రభాకర్ మాట్లాడుతూ గుట్కా విక్రయాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా నిషేధిత గుట్కాలను అమ్మితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. పట్టణంలోని అన్ని దుకాణాలు, పాన్ షాపుల్లో తనిఖీ చేసి నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా సిఐసార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా వన్ టౌన్ లిమిట్స్లో ఉన్న పాన్ షాపులు, కిరాణా షాపుల మీద దాడులు చేయడం జరుగుతుంది. గుట్కా షాపుల పైన ముందస్తు ఇన్ఫర్మేషన్ ప్రకారం, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఈ షాప్లో వచ్చి తనిఖీ చేయగా ఇక్కడ మాకు గుట్కాకు సంబంధించిన కొన్ని ప్యాకెట్స్ దొరకడం జరిగింది. వాటిని తీసుకొని మేము సీజ్ చేసుకొని పర్టికులర్స్ రాసుకోవడం జరిగింది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్లో షాపు వాళ్ళైనా మిగతా ప్రజలైనా మాకు కొంచెం కోఆపరేషన్ చేస్తే పెద్ద మొత్తంలో దీనికి సంబంధించిన ఎక్కడి నుంచి సరఫరా అవుతుందనే విషయాల్లో మీరందరూ కొంచెం సహకరిస్తే వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఇట్లాంటిది ఈ గుట్కా తినడం వల్ల మనకు ప్రజల లోపల నోటి క్యాన్సర్ అయినా, క్యాన్సర్ కారకాలైన వ్యాధులు ఎన్నో వస్తుంటాయి. దీన్ని అరికట్టాలంటే మాతో పాటు మీరు కూడా సహకరిస్తే బాగుంటుందని, మంచి సమాజాన్ని నిర్మించడంలో మీరు కూడా మాకు తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను. పార్టీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు డాక్టర్ నరేష్ జాదవ్ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో విత్డ్రా చేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. నిబద్ధత గల నాయకుడిగా పార్టీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు డాక్టర్ నరేష్ జాదవ్ తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు లేఖను అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో విత్డ్రా చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా క్రమశిక్షణ గల నాయకుడిగా పార్టీలో ఉంటూ పార్టీ ఆదేశాలను పాటించానని తెలిపారు. అందులో భాగంగానే తన నామినేషన్ విత్డ్రా చేసుకుంటున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంపై నాయకులతో చర్చించి ముందస్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి ఆ నామినేషన్ కూడా ఈరోజు విత్డ్రా చేసుకొని ప్రజాసేవ చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నాకు మాట్లాడడం జరిగింది. మరి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఏ విధంగా పూరిస్తామో భవిష్యత్తు రేపో ఎల్లుండో రాహుల్ గాంధీ గారిని కల్పిస్తానటువంటి ఢిల్లీ నుంచి అహ్మద్ పటేల్ గారు, మరి రాష్ట్రం నుంచి పెద్దలు హనుమంతరావు గారు, అదేవిధంగా ముఖ్యంగా అభిమానులు కార్యకర్తలందరూ వాళ్ళందరి అభిష్టం మేరకు ఈనాడు నా నామినేషన్ని ఉపసంహరణ చేసుకోవడం జరిగింది. కానీ భవిష్యత్తులో తప్పకుండా ప్రజల వెంట ఉండి ప్రజలకు సేవ చేయడానికే ముందుకు సాగుతాను తప్ప ఎవరికి లొంగి నేను పని చేయనని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. పార్టీలో ఉండి ముందుకు పోవాలా, మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలా అనేటువంటిది కూడా మరోసారి అందరితోని మాట్లాడిన తర్వాత ఎటువంటి కార్యాచరణ తీసుకొని మరి ఈ ఎలక్షన్లో ముందుకు పోవాలనేటువంటి విషయాలు కూడా అందరి అభిప్రాయం మేరకే ముందుకెళ్తాను. మరి తప్పకుండా ప్రజాసేవ ఒక్కటే నా ధ్యేయంగా ఈ ప్రాంతానికి న్యాయం జరగడానికి అన్ని విధాల నా సహాయశక్తులతో ప్రజలకు సేవ ఒక్కటే. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మరి ముఖ్యంగా మరి బోత్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికే నా జీవితాన్ని అంకితం చేస్తామనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆదివాసీల ఉద్యమాన్ని నీరుగార్చిన సోయం బాపురావును ఆదివాసీలు నమ్మవద్దని ఆదిలాబాద్ మండల ఆదివాసీ గ్రామ పంచాయతీల సర్పంచులు కోరారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివాసీకి సంబంధించిన 9 తెగల గురించి నిన్న ప్రెస్ ఇచ్చిండ్రు స్వయం బాపురావు గారు. అందుకొరకు ఉద్యమంలో మేము కూడా ఆదివాసులు సర్పంచులు ఉప సర్పంచులు అప్పటి నుంచి కూడా గతం నుంచి కూడా మేము ఉద్యమం చేస్తున్నాము. ఉద్యమం చేయంగా తన ఏం చేసిందంటే ఉద్యమం ఇరిసిపెట్టి కాంగ్రెస్ టికెట్ బీజేపీ టికెట్ అందుకొని ఉద్యమంకు గంగల్లో పెట్టుకొని ఇలా ఆదివాసుల దాట ఓట్లు అడగడానికి పోతున్నాడు. అందుకొరకు మా ఉద్యమము పక్కకు పెట్టిందానికి నువ్వు కాంగ్రెస్ టికెట్ బీజేపీ టికెట్ అద్దుకొని నువ్వు విలేజ్లలో వస్తే 9 తెగలు ఏమంటున్నాయి, ఆదివాసీ ఉద్యమము గంగలో పెట్టిందానికి ఇలా మాత్రం మేము ఓట్లు వేయమనుకొని ఆదివాసీ 9 తెగలు అందరూ అంటున్నారు. నువ్వు వాస్తవంగా నిన్న ఏం చేయించినావు, నువ్వు ఒక 2 నాయకులకి ఎమ్మడి పెట్టి పెంచినావు, కానీ ఆదివాసీ 9 తెగలకు నువ్వు నిర్ణయం తీసుకోక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇచ్చినావు. దాని విధంగా మేము నిన్న ఇచ్చిన దానికి మేము ఖండిస్తున్నాము. ఆదివాసీ విలేజ్లలో వస్తే నువ్వు మా ఉద్యమంకు నువ్వు పక్కతో పట్టించినావు, ఆదివాసీ గూడలన్నీ వస్తే మా ఉద్యమం పూర్తి చెప్పి నువ్వు విలేజ్లల్లో కాలు వేయాలనుకొని మేము ఖండిస్తున్నాము. సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తాంసీ ఎస్ఐ రాజు కోరారు. గురువారం తాంసీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. తాంసీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఎస్ఐ రాజు ప్రారంభించారు. పోలీసుల సౌజన్యంతో గ్రామస్తులతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ రామన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సంతోషరెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రానికి వచ్చేవారి సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను మరిన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తాంసీ గ్రామస్తుల సహకారంతో ఈరోజు తాంసీ బస్టాండ్లో ముఖ్యంగా ఈ నీటి సమస్య ఉన్నది కాబట్టి పోలీసులు దీన్ని గ్రహించి ఈ నీటి సమస్యను తీరుద్దామని గ్రామస్తుల సహకారంతో పోలీసుల వారి విన్నపంతో గ్రామస్తులందరూ సహకరించి ఈ చలివేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం పోలీసులకు మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గ్రామస్తుల తరఫున ఈ సామాజిక కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి తాంసీ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు గ్రామ మరి రమేష్ రామన్న యాదవ్ మరియు ఇతరుల సహకారంతో చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేధావి వర్గం తీర్పు ఇచ్చిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు.
ఈ నెల 20న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, గ్రాడ్యుయేషన్ ఎన్నికలు, ఉపాధ్యాయ ఎన్నికలు జరిగినాయి. అట్లనే 26 రిజల్ట్ చూస్తే నిజంగానే కనీవిని ఎరుగని రీతిలో తెలంగాణ ప్రజానీకం గ్రాడ్యుయేషన్ చేసిన చదువుకున్న వాళ్ళు మాత్రం తెలంగాణలో మా సత్తా ఏంటి, మా తెలివి ఏంటి అనేది 26 నాడు రాత్రి వెలువడిన రిజల్ట్ను చూస్తే టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు కానీ, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీ క్యాండిడేట్లు కానీ ఎప్పుడు అంత ఘోర పరాజయం కానీ విధంగా ఇలా తెలంగాణలో మరి ఎన్నికల్లో చదువుకున్న మేధావులు వర్గం మరి కేసీఆర్కు అట్నే మన మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓటేసి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని, అట్లనే ఉపాధ్యాయ దాంట్లో ఎర్రజెండాకు సంబంధించిన ఇట్లా మొత్తం మీద 2 పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలు మేధావి వర్గం తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఏం చూస్తామంటే రేపు టీఆర్ఎస్ బీజేపీ తెలంగాణలో ఇక గడిచిపోయిన కాలం చెల్లుతున్నాయనేది అర్థమవుతా ఉంది. మేము ఇప్పటికీ ఇంకా చాలామంది ఆదిలాబాద్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకా అనేక మంది చదువుకొని వాళ్ళు 50% వరకు ఇంకా ఉన్నారు. రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఇంకా అనేక మంది అమాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే నిన్న ఎమ్మెల్సీ రిజల్ట్ ఏ విధంగా టీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా చేసిందో రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రైతులు కానీ, కార్మికులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ అందరూ ఇంకా మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ని ఒక్కటి కూడా గెలవనీయకుండా, బీజేపీ కూడా ఎంపీలు ఒక్కరు గెలవనీయకుండా రిజల్ట్ చేస్తే రేపు ఏమన్నా ఈ ప్రభుత్వం మీద మనం ఏదో చేస్తున్న తప్పిదాల మీద అప్పుడు ఆలోచన చేస్తారు. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని టీఏజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. గురువారం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ ఆదివాసీ గ్రామాలలో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ఏదైతే వేసవి కాలం ప్రారంభమైన సందర్భంలో ఇప్పటికే 105 అదేవిధంగా 104 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ గ్రామాలలో నీటి సౌకర్యం కొదవవుతున్నది. ఇప్పటికే బేలా, అదేవిధంగా ఆదిలాబాద్ మండలం, భీంపూర్ మండలం, అదేవిధంగా తలమడుగు మండలాలలో నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు వెళ్ళి మంచినీటి కోసం ఆదివాసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జిల్లా అధికారులు ముఖ్యంగా ఐటీడీఏపీఓ, జిల్లా కలెక్టర్ గారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఆదివాసులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మన ఉపాధి పనులు కల్పించాలనో ఆ ఉపాధి పనులు కల్పించబడట్లేదు. ఆ ఉపాధి పనులు కల్పించాలి. కల్పించిన దగ్గరనేమో ఎండ తీవ్రత పెరిగిన కొద్ది పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ నీడ కొరకు టెంట్లు ఏర్పాటు చేయాలి, మంచినీటి సౌకర్యం కల్పించాలి ఉపాధి పనులలో. అదేవిధంగా గత సంవత్సరం రైతు బంధు చెక్కులు కూడా ఇప్పటికీ ఆదివాసులకు రాలేదు, అవి కూడా అందించాలి. ఏదైతే మన టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎమ్మెల్యేల ఎన్నికల సందర్భంలో హామీలు ఇచ్చిన వాటన్నింటికి కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. యువత విద్యార్థులకు అనుకూలంగా తమ పార్టీ మేనిఫెస్టోలో పలు అంశాలను పొందుపరిచే విధంగా ఎంపీ అభ్యర్థులు కృషి చేయాలని ఎస్ఐఓ ప్రతినిధి ఇస్మాయిల్ సిద్దికీ అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐఓ ఆధ్వర్యంలో ముద్రించిన స్టూడెంట్ మేనిఫెస్టో పోస్టర్లను విడుదల చేశారు. असल में SIU जो है वो एक ऑल इंडिया ऑर्गेनाइजेशन है जो सोसाइटी के रिकन्स्ट्रक्शन के लिए काम करती है अमॉन्ग द यूथ एंड स्टूडेंट्स। तो इस ताल्लुक़ से हम लोग एक मैनिफेस्टो तैयार करे हैं स्टूडेंट्स और यूथ के जानिब से। उसमें से हमारे कुछ डिमांड्स है जो हम चाहते हैं कि MP कैंडिडेट जो भी इलेक्शंस के लिए कॉन्टेस्ट कर रहे हैं वो अपने इलेक्शन मैनिफेस्टो में इन्हें शामिल करें। हम लोग जो डिमांड्स कर रहे हैं उसमें से हम 3 सेक्शंस में से डिवाइड कर रहे हैं, स्टूडेंट्स एंड एजुकेशन, यूथ एंड एम्प्लॉयमेंट और ह्यूमन राइट्स के 3 सेक्शंस में। सबसे पहले स्टूडेंट्स एंड एजुकेशन का जो हमारा डिमांड है उसमें हम चाहते हैं कि हम इंडिया के जो GDP है उसमें से 6 to 7% एजुकेशन के लिए खर्च की जाए। उसके बाद हम चाहते हैं कि फ्री एक्सेसिबिलिटी स्टूडेंट्स के लिए फराहम की जाए। सेंट्रल यूनिवर्सिटीज़ जो हैं वो इक्वली सब स्टेट्स में इसका परमिशन दिया जाए ताकि सब से इस्तेफ़ादा हासिल करें। उसके बाद हम चाहते हैं कि क्वालिटी एजुकेशन फराहम की जाए जिसमें आता है इंफ्रास्ट्रक्चर दो के सेटिस्फैक्ट्री लेवल से भी बहुत ज़्यादा वर्स्ट है। तो हम चाहते हैं कि क्वालिटी भी उन्हें प्रोवाइड की जाए और ह्यूमन राइट्स का ताल्लुक़ से हम चाहते हैं कि कमीशन बनाई जाए जो ह्यूमन राइट्स के वायोलेशंस को कंट्रोल करे। ह्यूमन राइट्स जो हैं उसे
बेहतर बनाएं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతాం, భారీ మెజారిటీ సాధిస్తామన్న ఎంపీ ఎమ్మెల్యేలు. నియోజకవర్గంలో హోరెత్తిన టీఆర్ఎస్ ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేకతకు ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతల స్పష్టీకరణ. కేంద్రంలో అధికారం తమదేనన్న రాథోడ్ రమేష్. ఎంపీగా సోయంను భారీ మెజారిటీతో గెలిపించాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పిలుపు. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కారు ఏర్పడుతుందని ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.